హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ కాస్ట్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 152వ భాగం. శక్తి తప్పక రుద్ర చెప్పినట్టు ఫ్రెష్ అయ్యి రుద్ర ఇచ్చిన లెహంగా వేసుకొని వెనక జిప్ అందక అవస్థ పడుతూ ఉండగానే బయటికి వచ్చిన అవస్థ పడుతూనే బయటికి వచ్చింది. రుద్ర బయటికి వెళ్ళాడో ఏమో అనుకొని బట్ శక్తి అంచనాలని తారుమారు చేస్తూ ఎప్పుడెప్పుడు శక్తి వస్తుందా అని ఫోన్ చూసుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్న రుద్ర శక్తి అప్పుడే తల స్నానం చేసి జుట్టు మొత్తం టవల్తో చుట్టేసి కొప్పులా కట్టి వెనక జిప్ వేసుకుంటూ ముందు చూడకుండా నడుస్తూ రావటం చూసి నవ్వుకుంటూ ఫోన్ పాకెట్ లో పెట్టుకుని తన ఎదురుగా వెళ్లి హత్తుకున్నట్టే నిలబడి శక్తి శరీరం నుంచి వస్తున్న సోప్ స్మెల్ ని మనసారా పీల్చి మెడ మీద ఆంటీ అంటున్నట్టు ముద్దు పెట్టి శక్తి చేతుల్లో ఉన్న జిప్ ని రుద్ర తీసుకుని వేశాడు. ఎప్పుడైతే రుద్ర చెయ్యి తన వీపుని తాకిందో శక్తి స్టాచ్యూలా నిలబడిపోయి కళ్ళు టప్టపా కొడుతూ రుద్ర కళ్ళల్లోకి చూసింది. రుద్ర చిలిపిగా నవ్వుతూ కళ్ళు ఎగరేయగానే శక్తి గుటకలు మింగుతూ చూపు తిప్పేసి వదలండి రుద్ర గారు, లేట్ అవుతుంది అని వణుకుతున్న గొంతుతో అంది. వదలాలని అనిపించటం లేదు స్వీటీ అంటూ రెపరెపలాడుతున్న తన చిన్ని కళ్ళ మీద ముద్దు పెట్టి ఈ రోజు నిన్ను నేనే రెడీ చేయాలని ఫిక్స్ అయ్యాను అని తన కోట్ తీసి పక్కన పడేసి శక్తిని తీసుకువెళ్లి డ్రెస్సింగ్ మిర్రర్ ముందు కూర్చోబెట్టగానే శక్తి కంగారుగా అవసరం లేదులే రుద్రగారు, నేను రెడీ అవుతాను కదా. అయినా మనం ఇలా అందరికీ ఆపోజిట్ గా రెడీ అయ్యి వెళ్తే అందరూ మనల్ని రౌండ్ అప్ చేస్తారు. అవసరమా చెప్పండి? ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు వినొచ్చు కదా అని క్యూట్ గా మొహం పెట్టి అడిగింది. శక్తి కళ్ళల్లోకి సూటిగా చూసిన రుద్ర కుదరదు అని చెప్పి నువ్వు సైలెంట్ గా ఉండకపోతే మనం ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళాం అని వార్నింగ్ టోన్ లో చెప్పగానే శక్తి మూతి ముడిచి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చేతులు కట్టుకొని కూర్చోగానే రుద్ర నవ్వుకుంటూ జుట్టుని కప్పి ఉంచిన టవల్ లాగగానే కారు మబ్బుల్లాంటి కురులు ఒక్కసారిగా శక్తి భుజం మీద నుంచి వీపు మీదకి పరుచుకొని నడుము దాకా చేరి రుద్రని కవ్విస్తూ ఉంటే రుద్ర గాఢంగా శక్తి హెయిర్ షాంపూ స్మెల్ పీల్చి నైస్ స్మెల్ అని చెప్పి హెయిర్ డ్రైయర్ తీసుకుని తనే శక్తి జుట్టుని ఆరబెట్టి స్ట్రైట్నర్ తో పై నుంచి సగం వరకు జుట్టుని స్ట్రైట్ చేస్తూ ఉంటే శక్తి కంగారుగా రుద్ర గారు, మీకు ఇది రాదు, నాకు వదిలేయండి, నేను చేసుకుంటాను అంటుంటే రుద్ర చిరుకోపంగా నీకోసమే ఎంతో కష్టపడి నిన్నటి నుంచి అన్నీ నేర్చుకున్నాను, సైలెంట్ గా కూర్చో స్వీటీ, నేను నిన్ను పూర్తిగా రెడీ చేశాక నీకు నచ్చకపోతే మళ్ళీ రెడీ అవదు అని చెప్పాడు. రుద్ర ఇష్టాన్ని ఎప్పటికీ కాదనలేని శక్తి సంతోషంగా కూర్చోగానే రుద్ర తన పని తను చేసుకుంటూ శక్తి వైపు చూడకుండా తన హెయిర్ ని సగం స్ట్రైట్ చేసి మరో సగం కర్లీ చేసి వదిలేశాడు. జుట్టు ముందుకు వేశాక వెనక కట్టుకోకుండా వదిలేసిన నాట్స్ ని కట్టేసి వెన్నుకి చిరుముద్దు ఇచ్చి బ్యూటిఫుల్ అని శక్తి చెవికి పెదవులు తగిలేలా చెవిలో గుసగుసగా అన్నాడు. రుద్ర అలా చేయగానే శక్తి ఆటోమేటిక్ గా బుగ్గలు ఎర్రగా చేసి రుద్ర గారు అంటూ చిరుకోపంగా మిర్రర్ లో నుంచి రుద్ర వైపు చూసింది. కానీ రుద్ర తనని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. హెయిర్ స్టైల్ అయిపోయాక రుద్ర ముందుగానే శక్తి కోసం స్పెషల్ గా లెహెంగాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా తీసుకున్న జ్యువెలరీ తన కబోర్డ్ నుంచి బయటికి తీయగానే ఇవి ఎప్పుడు తీసుకున్నారు రుద్ర గారు అని శక్తి కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఎప్పుడు తీసుకుంటే ఏంటి, నీ వరకు చేరాయి చాలు కదా అని చిరునవ్వుతో చెప్పి ఆ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి డ్రెస్సింగ్ మిర్రర్ ముందు పెట్టి శక్తిని ఆ జ్యువెలరీతో రెడీ చేశాడు. ఆఖరికి శక్తికి పట్టీలు పెట్టడంతో సహా అలా జ్యువెలరీ పెట్టేటప్పుడు
జ్యువెలరీ శక్తి శరీరం మీదకి చేరే ప్రతి చోట చిరుముద్దు శక్తిని చురుముద్దు ఇస్తూనే శక్తిని రెడీ చేశాడు. జ్యువెలరీ పెట్టడం అయిపోయాక తన ముందుకు వెళ్ళి శక్తి ఫేస్ కి లైట్ గా ఫౌండేషన్ పౌడర్ తన చెవులకి చెంపలకి అప్లై చేసి బ్లష్ గా రాసి లైట్ గా బ్లష్ రాసి ఐలైనర్ కళ్ళకి కాటుక దిద్ది పెదవులకి పింక్ కలర్ లిప్ బామ్ అప్లై చేసి నుదుటి మీద స్టోన్ స్టిక్కర్ దాని కింద కొంచెం అంటే కొంచెమే కుంకుమ పాపిట్లో మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టి పైకి లేచి నిలబడి కంప్లీటెడ్ అని అన్నాడు. రుద్ర రెడీ చేస్తున్నంత వరకు కూడా శక్తి రుద్ర కళ్ళల్లోకే చూస్తుంది కానీ తనని తాను చూసుకుంది లేదు. సో రుద్ర కంప్లీటెడ్ అనగానే ఎగ్జైటింగ్ గా పైకి లేచి మిర్రర్ లో తనని తాను చూసుకుని అది తనేనా కాదా అని ఆశ్చర్యపోయి వెంటనే సంతోషంతో చాలా బాగా రెడీ చేశారు రుద్ర గారు అని రుద్రని గట్టిగా హత్తుకొని కాంప్లిమెంట్ కింద తన పింక్ కలర్ పెదవులతో రుద్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది. రుద్ర నవ్వుతూ నేను వెళ్ళి నీకు కరెక్ట్ గా సూట్ అయ్యేలా రెడీ అయి వస్తాను అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతే శక్తి తనని తాను మరొకసారి మిర్రర్ లో చూసుకుంది. రుద్ర డిజైనర్ తో శక్తి లెహంగాని రెడీ చేయించాడు. అది రోజ్ గోల్డ్ కలర్ వచ్చి దానికి క్రీమ్ వైట్ కలర్ బోర్డర్ ఉంటే దాని మీద వైట్ కలర్ స్టోన్ తో వచ్చిన ఫుల్ వర్క్ డిజైన్, మెడలో రోజ్ గోల్డ్ అండ్ వైట్ స్టోన్ తో పొదిగి ఉన్న డైమండ్ నెక్లెస్, చెవులకి సేమ్ డిజైన్ ఇయర్ రింగ్స్, పాపడి బిల్ల, నడుముకి సన్నని ప్యూర్ వైట్ స్టోన్ వడ్డానం, నెక్లెస్ డిజైన్ బ్యాంగిల్స్, ఆ డైమండ్ బ్యాంగిల్స్ మధ్యలో రోజ్ గోల్డ్ కలర్ నార్మల్ గాజులు వేసుకుని ఒక చేతి ఉంగరపు వేలికి వైట్ స్టోన్ డైమండ్ రింగ్, మరొక చేతిని పూర్తిగా వదిలేశాడు. పాదాలకి సన్నని పట్టీలు మెట్టెలు పెట్టుకుని నుదుటిన బొట్టు పాపిటన కుంకుమ ఇంకొంచెం అందం తీసుకురావటంతో చూడటానికి తనకి తానే కొత్తగా కనిపిస్తూ ఇంకా ఇంకా అందంగా చూడటానికి ఒక ఏంజెల్ లా ఉంది. ఇంతలో రుద్ర సేమ్ శక్తికి సూట్ అయ్యేలా ట్విన్నింగ్స్ లో రోజ్ గోల్డ్ కలర్ షర్ట్ మీద క్రీమ్ కలర్ సూట్, క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకుని పూర్తిగా రెడీ అవ్వగానే రాకుమారుడిలా కనిపిస్తూ ఉంటే శక్తి కళ్ళు పెద్దవి చేసి రుద్ర వైపే చూస్తూ ఉంది. రుద్ర అల్లరిగా నవ్వుతూ శక్తికి కన్ను కొట్టగానే శక్తి చూపు తిప్పేసి మీరేంటి నాకు మ్యాచింగ్ అయ్యేలా ట్విన్నింగ్ వేసుకున్నారు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. లేకపోతే ఆ అభిగాడికి మ్యాచ్ అయ్యేలా వేసుకున్నా అని రుద్ర వెటకారంగా అంటూ ఏం మాట్లాడుతున్నావు స్వీటీ, నీకు కాక ఎవరికి మ్యాచ్ అయ్యేలా నేను రెడీ అవుతాను చెప్పు అని మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతూనే నవ్వుకున్నాడు. శక్తి మాటలు చూపులు తడబాటుగా ఉండటంతో రుద్ర కూడా హెయిర్ కి జెల్ అప్లై చేసి చేతితో రఫ్ గా హెయిర్ స్టైల్ చేసుకుని ఒక చేతికి బ్రేస్లెట్, మరో చేతికి వేలికి డైమండ్ రింగ్ సేమ్ శక్తి పెట్టుకున్న సేమ్ డిజైన్ లాంటిదే పెట్టుకుని మెడలో సన్నని చైన్ మెడ వరకు మాత్రమే వచ్చేలా వేసుకొని లైట్ డియో స్ప్రే వేసుకొని చాలా చాలా హ్యాండ్సమ్ గా ఎవరైనా అమ్మాయి అలా చూస్తే ఇలా పడిపోయేలా రెడీ అయ్యాడు వితౌట్ మేకప్ తోనే. రుద్ర పూర్తిగా రెడీ అయ్యి శక్తి ఎదురుగా నిలబడి ఎలా ఉన్నాను స్వీటీ అని చిరునవ్వుతో కళ్ళు ఎగరేస్తూ అడిగాడు. శక్తి రుద్రని పైనుంచి కింద వరకు చూసి పూర్తిగా నోరు తెరిచి నిలబడిపోతే శక్తి ఎక్స్ప్రెషన్ కి రుద్ర నవ్వు ఆపుకుంటూ ఏంటి అలా చూస్తున్నావు స్వీటీ, చెప్పు నేను ఎలా ఉన్నాను, ముద్దొస్తున్నానా అని కొంటెగా అడిగాడు. చాలా అని చెప్పి శక్తి ఒక ట్రాన్స్ లో అంటూ ఉంటే అయితే పెట్టచ్చు కదా అని తన చెంపని శక్తి పెదవుల దగ్గరికి తీసుకురాగానే శక్తి ఆ ట్రాన్స్ లోనే రుద్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి సో హ్యాండ్సమ్ రుద్ర గారు, ఇలా అయితే మీ పక్కనే నేను తేలిపోతాను అని అంది. అంత లేదులే, నాకంటే నువ్వే అందంగా ఉన్నావు స్వీటీ. సరే సరే పద, ఇప్పటికే లేట్ అయ్యింది
అని చెప్పి శక్తి అనగానే శక్తి అప్పుడు ట్రాన్స్ లో నుంచి బయటికి వచ్చి, అవును కదా, ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళకంటే కూడా మనమే ఎక్కువగా రెడీ అయ్యాం అనిపిస్తుంది రుద్ర గారు. ఇప్పుడు మనం ఇలా బయటికి వెళ్తే అందరూ మనకి ఎంగేజ్మెంట్ అనుకుంటారు అని నవ్వుతూ అంది శక్తి. అనుకుంటే అనుకొని మనకొచ్చిన నష్టమేం లేదు కదా అని తన ఫోన్ ఓపెన్ చేసి శక్తి ఎడమ బుగ్గ మీద ముద్దు పెడుతూ సెల్ఫీ తీసుకున్నాడు రుద్ర. రుద్ర గారు అని శక్తి చిరుకోపంగా అంటుంటే, నీ మేకప్ ఏమి పోదులే స్వీటీ, నేను మరీ అంత హెవీ మేకప్ వేయలేదు అని చిరునవ్వుతో చెప్పి, ఇలాంటి సిచ్యువేషన్లు మన ఫొటోస్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి స్వీటీ, ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలని క్యాప్చర్ చేసుకోవాలి అంటూ ఈసారి శక్తిని బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకొని సెల్ఫీ తీశాడు. అలా దాదాపుగా 10 రకాల యాంగిల్స్ లో తీసుకున్నాక ఇక పద చాలు కాని అని తన ఫోన్ పాకెట్ లో పెట్టుకుని 2 హ్యాండ్స్ 2 పాకెట్స్ లో పెట్టుకుని హుందాగా నడుస్తూ వెళ్తూ ఉంటే శక్తి నవ్వుతూ రుద్ర చేతిలో తన చేతిని వేసి తన పక్కనే నడుస్తూ బయటికి వచ్చింది. అప్పటికే అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు ఎంగేజ్మెంట్ టైం అవుతుండటంతో. ఆల్రెడీ రుద్ర పెద్దవాళ్ళకి తమకి లేట్ అవుతుందని చెప్పటంతో రుద్ర శక్తి కోసమే వెయిట్ చేయకుండా వెళ్ళిపోయారు. శక్తి కిందకి వచ్చాక ఎవరూ కనిపించకపోవటంతో అందరూ వెళ్ళిపోయారు రుద్రగారు అని అయోమయంగా అడిగితే, నేనే వెళ్ళమని చెప్పాను, మనం రెడీ అవ్వటానికి టైం పడుతుందని నాకు తెలుసు అని చిరునవ్వుతో చెప్పి, పద మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండుంటారు అని చేతులు పెనవేసి ఆ శివుడు పార్వతిలా ఒకరి అడుగులో మరొకరు అడుగులు నిలుపుతూ బయటికి కదిలారు. స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ అందరూ వచ్చే ఉండటంతో రుద్ర కుటుంబం మొత్తం గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ పలకరిస్తూ ఉంటే మాధవి గారు సురేష్ గారు నిశ్చితార్థానికి కావలసినవి సమకూరుస్తూ ఉన్నారు. రుద్ర శక్తి ఇద్దరూ కలిసి ఒకటిగా ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే స్పాట్ లైట్ తో పాటు అందరి చూపులు వారి మీదకి వెళ్లిపోయి ఆటోమేటిక్ గా అందరి కళ్ళు పెద్దవై నోటి నుంచి బ్యూటిఫుల్ కపుల్ అని వచ్చేసింది. ఫోటోగ్రాఫర్ కూడా అభి మిత్రలని ఫొటోస్ తీయటం ఆపేసి మరి శక్తి రుద్రాల ఫోటోలు తీస్తూ ఉండిపోయాడు. అంత చూడచక్కగా ఉంది వారి జంట. Thank you for listening and please like, share, comment and subscribe.